దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా. కలిసి ఉండడంలో ఉన్న ఆశీర్వాదం, ఒకే అభిప్రాయం, ఒకే ఆలోచన, ఒకే హృదయం. గత వారం మనం ధ్యానం చేశాం కదా, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, హల్లెలూయా, ఏక ఆత్మయ్య ఉన్నారు. బైబిల్ ఎప్పుడు అబద్ధం కాదు. నీవు నేను రాను విధానంలో ఉంటాం, కానీ బైబిల్ ఎప్పుడు సత్యమే చెప్తుంది, బైబిల్ ఎప్పుడు నిజమే చెప్తుంది. అందుకే తరాలు మారినా, మనుషులు మారినా, సంవత్సరాలు గతించిపోయినా బైబిల్లో ఉన్న వాక్యము ఇప్పుడు ఈ రోజుకు ఈ దినానికి సంబంధించినట్టుగానే ఉంటుంది. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఎల్లుండి, అవును యుగ యుగముల వరకు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు అంటే వాక్యము అని. అంటే వాక్కు మారదు, అంటే దేవుడు మారదు. మారితే గిరితే మనం మారుతాం, పరిస్థితులను బట్టి మనం చేంజ్ అవుతాం. హల్లెలూయా. మన గుణాలు మార్చుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాం. కానీ యేసయ్య ఎప్పుడు మారడు. అప్పుడప్పుడు మనం అంటాం, నీలో చాలా మార్పు వచ్చింది, నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది, ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు, ఇట్లని నేను అనుకోలేదు అని మనం అంటాం. వాళ్ళ లోపల జరిగిన మార్పు. కానీ దైవికమైన మార్పు మాత్రము అందరికీ కనువిప్పు కలగజేస్తుంది. దైవికమైన మార్పు మాత్రము గుండె నిండా విశ్వాసంతో నింపుతుంది. దైవికమైన మార్పు మాత్రము మనతో ఉన్న వారికి నెమ్మదిని కూడా ఇవ్వగలుగుతుంది, ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. సహవాసంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఐక్యతనిస్తుంది, ప్రేమతో నింపుతుంది, శ్రద్ధ కలిగిస్తుంది. ఇంకొక 2 విషయాలు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ ఫెలోషిప్ లో ఏముందో రోమిలకు రాసిన పత్రిక 11-12 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. మీరు స్థిరపడవలనని మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు ఆపేక్షిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు తన అనుభవాన్ని అక్షర రూపంలో పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రోమ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక వాల్యూ, ఒక విలువైన ఆలోచనను అందిస్తున్నారు. ఏంటి ఆ ఆలోచన అంటే, మీరు స్థిరపడాలి, మీరు ఆదరించబడాలి. స్థిరపరచబడాలన్నా ఆదరించబడాలన్నా ఒకరికి కలిగిన విశ్వాసమును బట్టి ఇంకొకరు అని ఉంది అక్కడ. ఈ సంఘటన మీకు అర్థం కావాలంటే మనం అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 26వ వచనం నుండి 31 వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం నుండి 31 వరకు. అతడు యెరూషలేములో వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. ఆగిపోదాం అక్కడ. హల్లెలూయా. గమనించండి, అందరూ నా వైపు చూడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పౌలు యేసుక్రీస్తు దర్శనం పొందుకోకముందు సంఘాన్ని, విశ్వాసులను, స్త్రీలను, పురుషులను, ఈ మార్గమందున్న ప్రతి ఒక్కరిని బాధించడం, వేధించడం, చుట్టుపట్టి ఈడ్చుకురావడం,
స్టెఫెను చావుకు సమ్మతించడం, అతని పాదాల యొద్ద అతని వస్త్రాలు పెట్టడం అంటే ఎంత మూర్ఖంగా, ఎంత అజ్ఞానంగా, ఎంత తెలివి తక్కువతనంగా, ఎంత మతోన్మాదిగా మారి దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడని 8వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, మొదటి కొన్ని వచనాలు 8వ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు అంటే సహవాసానికి, పరిశుద్ధులకు, విశ్వాసులకు, ఏకాత్మ ఏక హృదయం కలిగి ఐక్యతలో దేవుని ప్రేమలో ఉన్న ఆ ప్రజలను గొప్ప హింస ఆ ప్రజలకు కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేవాలయాలను వెళ్ళిపోయి భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించింది. అవును, సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆమేన్. ఫెలోషిప్లోకి రాకముందు, సహవాసంలోనికి రాకముందు, సంఘంలోనికి రాకముందు, క్రీస్తు నిజ దేవుడని గుర్తించకముందు, పరలోక దర్శనం పొందకముందు అతని జీవిత లైఫ్ స్టైల్ అది. సంఘాన్ని హింసించేవాడు, స్త్రీలను పురుషులను చుట్టుపట్టి లాక్కొని చెరసాలలో వేసేవాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. హల్లెలూయా. మనం యేసయ్య దగ్గరికి రాకముందు మన లైఫ్ అలాంటిదే. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే ప్రభు దర్శనం చూశాడో, ఎప్పుడైతే పరలోకం నుండి ఒక వెలుగు వచ్చిందో, ఆ వెలుగులో గుడ్డివాడైపోయి 3 రోజులు గుడ్డివాడుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని పరలోకమందున్న దేవుడే భూమి మీద ఉన్న అననీయ భక్తులతో, శిష్యులతో మాట్లాడాడు. సౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నన్ను నేను అతనికి బయలుపరుచుకున్నాను, నువ్వెవడో ప్రభు అంటే నీవు హింసించుతున్న యేసును నేను చెప్పాను. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, పలానింట్లో, పలాని వీధిలో, పలాని ప్లేస్ లో ఉన్నాడు అంటే, ప్రభువా అతడు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు, సంఘానికి, సహవాసానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడు, విరుద్ధంగా జీవించిన వాడు, పరిశుద్ధులను హింసించిన వ్యక్తి. ఆయన వెళ్ళినా నీవు నేను చెప్పాలి ఆయనకు? నాకు తెలుసు, నా కొరకు అతను చాలా శ్రమలు అనుభవిస్తాడు, చాలా బాధలు అనుభవిస్తాడు. నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించి అన్నప్పుడు వెళ్ళి సౌల సహోదరుడు అంటాడు. ఉదరం అంటే పొట్ట. హల్లెలూయా. సహోదరులు అంటే ఒక్క గర్భంలో నుండి పుట్టిన వాళ్ళు సహోదరులు అంటారు. హల్లెలూయా. మేము 9 మంది మా ఇంట్లో, మా అమ్మ, మా నాన్నకు మేము జన్మించిన వాళ్ళు. ఈ 9 మంది ఒకే కడుపులో నుండి వచ్చిన వాళ్ళు. అందుకే సహోదరి సహోదరులు అంటారు. హల్లెలూయా. రక్షించబడిన వారిని కూడా సహోదరి సహోదరులు అంటారు. ఎందుకు? ఒక్కడే తండ్రి, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తిసం, ఒక్కటే నిరీక్షణ. అందరిలో ఉన్నది ప్రభు ఒక్కడే, అందరిలో వ్యాపించిన దేవుడు ఒక్కడే అని గత వారం మనం ధ్యానం చేశాం. విశ్వాసం ఒకటే, పిలుపు ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, ఆత్మ ఒకటే. మరి విభిన్నంగా ఆలోచిస్తామేంటి? విరుద్ధంగా ఆలోచిస్తామేంటి? అజ్ఞానంగా ప్రవర్తిస్తామేంటి? బైబిల్కు, వాక్యానికి, లేఖనాలకు, మన జీవితానికి పొంతనే ఉండదేంటి? క్రైస్తవులము, విశ్వాసము అనడానికి ఇసుమంతైన అవకాశము, మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వనంత అజ్ఞానంగా ప్రవర్తిస్తామేంటి? ఎందుకు నీ ఆత్మీయ జీవితం మీద నీకు శ్రద్ధ లేదు? ఎందుకు నీ భక్తి జీవితం మీద నీకు శ్రద్ధ లేదు? బైబిల్ అంటుంది, భక్తి కలిగిన పరిశుద్ధులట స్టెఫెను కొరకు ప్రారంభించారు, సమాధి చేసి ఏడ్చారని చెప్తుంది. 1 మైండ్ 1 స్పిరిట్. సహవాసం అంటే, సంఘం అంటే శరీరం అని బైబిల్ చెప్తుంది. కానీ అందరి హృదయాలలో స్వార్థం. నేను, నా కుటుంబం,
కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా పొలం, నాది అనే భావంతో ఉంటాము. కానీ మేము క్రైస్తవులం అంతా ఒకటే, రక్షించబడిన ప్రజల ఆలోచనలు ఒకటే అన్నట్టుగా మన జీవితం ఉంది. మరి అలా ఉండాలి అంటే ఫస్ట్ దేవుడితో మన కమ్యూనికేషన్ ఉండాలి కదా, సహవాసం ఉండాలి కదా. హల్లెలూయా. కరెంట్ డిస్కనెక్ట్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది, సహవాసంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని సరి చేసుకుంటే దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ పౌరుల గురించి అనేకులు ఏమంటున్నారు, ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, హింసించాడు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ దేవుడు అతను దర్శిస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వెంటనే దృష్టి పొంది ఆహారం పుచ్చుకొని యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆమేన్. ఏ యేసు బిడ్డలైతే హింసించానో, ఏ మార్గంలో ఉన్న వారిని పాడు చేశానో, లేక హింసించానో, చెరసాలలో వేయించానో, బాధించానో, ఆ దేవుడే నిజ దేవుడు, నన్ను దర్శించాడు, నా బ్రతుకును మార్చాడని అందరికి చెప్తూ ఉంటే సంతోషించాలి కదండి. సంతోషించకుండా విభ్రాంతి చెందారట. హల్లెలూయా. నేను మారాను, నా లోపల మార్పు వచ్చింది, నన్ను నమ్మండి అని మీరు అన్నారనుకో, కిందికి మీద చూస్తూ నువ్వా మారినవా, చాలా లేవా, నోరు మూసుకొని పోడు. నీ చరిత్ర మాకు తెలియదా, నీ గుణం మాకు తెలియదా, నీ బ్రతుకు మాకు తెలియదా, నువ్వు జీవించే జీవితం మాకు తెలియదా? నువ్వు ఎవరికో చెప్పు, వేరే ఊరు వాళ్ళకు, ఇంకెవరికో చెప్పు, కానీ మాకు కాదంటే ఎందుకు? నిత్యము మన లైఫ్ను దగ్గరగా ఉండి చూసేవాళ్ళు కదా వాళ్ళు, నిత్యము మన జీవితాన్ని అతి సమీపంగా ఉండి చూసేవాళ్ళు కదా. మన యాటిట్యూడ్ ఏంటో వాళ్ళకి తెలుసు, మన గుణగణాలు ఏంటో వాళ్ళకి తెలుసు, మన ప్లాన్లు ఏంటో వాళ్ళకి తెలుసు, మన ప్రణాళికలు ఏంటో వాళ్ళకి తెలుసు, మన పద్ధతులు ఏంటో వాళ్ళకి తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం, ఇవన్నీ సమాజము చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూసి నేను మారానంటే ఎవరు మనల్ని నమ్మరు. హల్లెలూయా. మార్పు అనేది నేను అంటాను, గర్భంలో నలుసు పడుతుంది చూడండి, నలుసు పడడం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే చూడండి. మార్పు అంటే ఒక బిడ్డ జన్మించడానికి, పిండ ఉత్పత్తి కావడానికి అది నాంది మార్పు అనేది. లోపల గర్భస్థ శిశువు ఎదుగుతూ ఉంటే ఏమైపోతుంది? తల్లి ఉదర భాగం, పొట్ట మెల్లమెల్లగా 9 నెలలు వచ్చేసరికి ఆ శరీరంలో మార్పు వస్తాయి. లోపల శిశువుది కనుక తినే ఆహారంలో మార్పు వస్తుంది, ముఖం చాలా ఉబ్బిపోతుంది, కాళ్ళు చేతులన్నీ ఉబ్బిపోతాయి. చూసే జనానికి కూడా తెలిసిపోతుంది. తెలిసిన వాళ్ళు ఏమంటారు, డెలివరీ డేట్ ఇచ్చినారంట, ప్రతి నెల చెకప్ వెళ్తున్నారు అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు అడగట్లేదు? మార్పు కనిపిస్తుంది. అలాగే బైబిల్లో అంతరంగ పురుషుని గురించి పౌలు అంటాడు, మీ అంతరంగములో క్రీస్తు సారూప్యము ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాం, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాం, సంవత్సరాల తరబడి ప్రార్థనలు, ఉపవాసంలో యాచనలు చేస్తున్నాం, కానీ మార్పు మాత్రం బయటికి కనిపించట్లేదు. నాకు దేవుడికే తెలుసు, దేవునికి అది బయట ఉన్న జనానికి కూడా తెలియాలి. హల్లెలూయా. నీ కుటుంబ సభ్యులకు కూడా తెలియాలి, బయటికి కనిపించాలని నటించకు. నువ్వు యథార్థంగా మారితే ఆ మార్పు ఆటోమేటిక్గా అందరికీ అందుతుంది. నేను ఎంత మంచిగా వీళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటారు అనకు, అది రాంగ్. అది నేను ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక నింద నా మీద మోపుతారు అనకు, అది రాంగ్. అది హల్లెలూయా. నువ్వు మారినా తెలుస్తుంది, మారకపోయినా తెలుస్తుంది. నువ్వు ఎంత ఉదాహరణకు ఇప్పుడు మా తల్లిగారి పొలం నేను ఉన్నాను, 8 నెలలు 7 నెలలు అయిందనుకో, మా అమ్మ ఉండి కోమిట్లో కప్పుకున్నది అనుకో, ఆ పొట్టను కనిపించకుండా చేయగలుగుతామా? ఎందుకు కనిపిస్తుంది? మార్పు కూడా అంతే. నీ లోపల రియల్ మార్పు వస్తే, నీ లోపల రియల్ చేంజ్ వస్తే అది బయట మార్పు. ఫస్ట్ నీ ఫ్యామిలీకి తెలుస్తుంది, నీ భార్యకి తెలుస్తుంది, నీ భర్తకి తెలుస్తుంది, నీ పిల్లలకు తెలుస్తుంది, నీ తల్లిదండ్రులకు తెలుస్తుంది, నీ కుటుంబ సభ్యులు, ఆ తర్వాత మీ బంధువులకు తెలుస్తుంది, ఆ తర్వాత మీ రక్త సంబంధాలు తెలుస్తుంది, తర్వాత సంఘానికి తెలుస్తుంది, సహవాసానికి తెలుస్తుంది, సేవకులకు తెలుస్తుంది. మీరు అనుకుంటారు నాకు దేవునికి మధ్య ఉంది, మనుషులకు అర్థం కాదయ్యా. నేను ఎవ్వరికి అర్థం కాదు, నీ పొందా. హల్లెలూయా. పెద్ద మ్యాజిక్ చేస్తున్నావు, మాయ చేస్తున్నావు.
చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాం, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మార్పు వచ్చింది. సడన్ మార్పును చూసి వీళ్ళు విభ్రాంతి నొందారు, భయపడ్డారు. శిష్యుల దగ్గరికి వెళ్తే ఇతన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు, నమ్మట్లేదట. సహవాసానికి కోరి సంఘానికి వచ్చి పరిస్థితులతో కలుద్దామంటే ఎవరు కమ్మనివ్వట్లేదట. ఆమేన్. కానీ కాలం తప్పకుండా జవాబిస్తుంది. కాలం మాట్లాడుతుంది, కాలం కనువిప్పు కలుగజేస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను అర్థం చేసుకునే ఒకరు ఉంటారు, ఆత్మీయులు. హల్లెలూయా. నిన్ను ఆకున చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు ఆ సంఘ సహవాసంలో ఉన్న బిడ్డలు, ఆ ఫెలోషిప్ లో ఉన్న ఆత్మీయతను కానీ, అందులో ఉన్న అనుభవాలు కానీ అనుభవపూర్వకంగా గుర్తెరిగిన బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీరు చూడండి, చదివి వదిలేసిన భాగం నుండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నాము. దాని తర్వాత భాగాన్ని చదవండి. అయితే బర్నబా అతనికి దగ్గర చేశాడు. ఈ శిశువేమో పౌలు నమ్మట్లేదు. ఇంత తొందర మార్పు వచ్చింది, ఇంత తొందర చేంజ్ అయిపోయాడు. యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. మొన్నటి వరకు హింసించాడు, సంఘాన్ని హింసించాడు, స్త్రీలను పురుషులను చుట్టుపట్టుకొని లాక్కొని శిరసాల్లో వేయించాడు, సంఘాన్ని పాటు చేశాడు. ఇంత దుర్మార్గంగా ఉన్న వ్యక్తి, ఇంత దూషకుడు, ఇంత మతోన్మాది, కనికరం అనేది లేకుండా భాషాల హృదయంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన మనిషి ఇప్పుడు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అంటే ఇదేదో కొత్త డ్రామా అనుకున్నారు వాళ్ళు. నమ్మట్లేదు, దగ్గరికి రానివ్వట్లేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు. హల్లెలూయా. అపోస్తలులు సహవాసంలో వచ్చినప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు అందరితో పాటు తన పొలము, ఇల్లు అన్ని అమ్మి అపోస్తలుల పాదం మీద పెట్టి ప్రభు పరిచర్యకు అప్పగించుకున్నాడు. ఆదరణ పుత్రులను బయట పాదం నుంచి. హల్లెలూయా. అంటే చేరదీసే వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి. వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ కండిషన్ లో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఆ సమస్యలో, ఆ కండిషన్ లో ఉన్న ఆ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి. కొంతమంది పైన రూపాన్ని చూస్తారు, మసలు ఉండి, ఇట్లా బర్రెలు ఉండి, మీసాలు ఇట్లా బుర్ర మీసాలు ఉండి, కళ్ళు ఎర్రగా ఉండి, కొంతమంది తాగకపోయినా కళ్ళు రెడ్డిగా ఉంటాయి. వాళ్ళని చూసి మీరు తాగబోతు అమ్మవాడు గుడగా తాగుతాడు. రైట్? అది నీకేం తెలుసుకున్నాడు? ఒక 1 వీక్ ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు, ఒక నెల రోజులు ఉన్న తర్వాత అతని యాటిట్యూడ్, అతని ప్రవర్తన, అతని గుణగణాలు పైకి గంభీరంగా, కఠినంగా, కోపంగా ఉన్నట్టు వాళ్ళ ముఖం కళ్ళగడలాగా ఉన్న వాళ్ళ మనసు మాత్రమే అనిపిస్తుంది. హలో, వాళ్ళ ముఖం అంతే. వాళ్ళు నవ్వినా కూడా కోపంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి నేను మనం ఏం చేయలేదు. వాళ్ళ ముఖమే అంత దివా తీసినట్టు. కొంతమంది ఎప్పుడు చూసినా వస్తూ ఉంటాడు. ఈ ముఖ కవలికలు అంతే, దాన్ని మనం మార్చలేదు. దాని మనసు మంచిది, హృదయం మంచిది. ఇప్పుడు ముఖ కవలికలను బట్టి అంచనా వేస్తావా మంచిది? కాదు కదా. కానీ బర్నబా మాత్రం ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకునే వివేకం అతనికి ఉంది కనుక అపోస్తలులు ఇతనికి హెచ్చరిక పుత్రుడు బర్నబా అని పేరు పెట్టారు. అంటే ఆదరణ పుత్రుడు, అర్థం చేసుకునేవాడు, ఫెలోషిప్ లో ఉన్నాడు, సంఘ సహవాసంలో ఉన్నాడు. దగ్గరికి చేరదీసి ఆమేన్. అయినో నాకు అర్థమవుతుంది, నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. నీ రక్షణ సరి అయితే, నీ విశ్వాసం సరి అయితే, నీ భక్తి సరి అయితే, నేను నిన్ను నమ్ముతున్నాను. బైబిల్ చెప్తుంది బర్నబాకి కుడి చేతిని ఇచ్చాడు. హల్లెలూయా. పరిచయం చేసుకున్నప్పుడు పరిచయం చేస్తారు, చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కరచాలనం. ఇప్పుడు చేయకండి కరచాలనం. హల్లెలూయా అంటే షేక్. హల్లెలూయా. కొన్నిసార్లు అలింగనం, అలాయి బలాయి, కౌగులించుకోవడం, మనసు ఒకటి, ఆలోచన ఒకటి. ఎంతమంది అర్థం చేసుకొని ఫెలోషిప్ ఇవ్వలేదు, సహవాసం ఇవ్వలేదు. కానీ బర్నబా అర్థం చేసుకొని కుడి చేతించాడు. దగ్గరకు చేరదీసి అని. ఎలాంటి పరిస్థితుల్లో చేరదీస్తారు? నిరాశలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నమ్మనప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, నెత్తి నోరు పెట్టినట్టు కుర్రో మొర్రని మొత్తుకునేవాడు నమ్మడే పౌలు. అని నేను మారాను బాగుంటే నమ్మడే.
కానీ బర్నబాలన్నాడు, దగ్గరికి చేరదీశాడు, మాట్లాడాడు, తాను చోటికి పిలుచుకున్నాడు, మంచి ఫుడ్ పెట్టాడు, ఒకసారి సాక్ష్యం చెప్పన్నాడు. ఆ సాక్ష్యం అంతా చెప్తే అందరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా, ప్రతి ఒక్క లోపల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తాడు. అందుకని మనం మైండ్ మీద ఎప్పుడు ఆధారపడదు, మనసు మీద ఎప్పుడు ఆధారపడదు. మనకు వచ్చే రాంగ్ నోషన్స్, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు. ఆ మధ్యకాలంలో ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో, రాంగ్ నోషన్స్, తప్పుడు అభిప్రాయాలు చాలా నష్టం. ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు కలగట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ముంగీసను తెచ్చుకొని పెంచుకోవడం ప్రారంభించారు. ఇక ఈవినింగ్ 2 కాగానే 12 కాగానే ఈ ముంగిస్తూనే మనిషిలాగానే ఏం చెప్పినా కాళ్ళ చోటు తిరగడం, మూతు పెట్టడం, కొంతమంది కుక్కలంటే ఏమపించడు, పిల్లులంటే మహాపించడు. ఇక వాటిని పిల్లల్ని కూడా ప్రేమించరు, పిల్లుల్ని కుక్కలు ప్రేమించారు, మనిషిని కూడా ప్రేమించరు. కుక్కలకు వేలు ఖర్చు పెడతారు, మనిషికి పెట్టరు, అన్నం లేని పెట్టరు. అదే పిచ్చో తెలియదు, ఎంతైనా ఎంత ఉండాలో వీళ్ళకి పిల్లలు లేదు కాబట్టి దీన్ని పెంచుకున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో 12 బాబు వీళ్ళు జన్మించారు. చక్కటి కుమారుడు జన్మించడం. ఒక 3 నెలల పసిగుడు కిందనే వేసింది, సాపలో వేసింది. ఏం చేసిందంటే నల్లు వస్తుంది, ట్యాప్ వాటర్ వస్తుంది కనుక ఈ కింద ఆడుకుంటున్నాని వెళ్ళి వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది వీధిలోకి. వాటర్ తీసుకుని వచ్చే ముందు ఈ ముంగీస ఆమె కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. తిరిగేసరికి ఏంది కాళ్ళ చుట్టూ తిరుగుతుంది చూస్తే దాని నోటికి బ్లడ్ ఉంది, రక్తం ఉండే వరకు ఆమెకి ఏం స్ట్రైక్ అయింది, నా కొడుకుని కింద ఆర్పి మానేశారు కదా, నా కొడుకుని చంపేసినట్లుంది అని ఈ నీళ్ళ మీద ఆ ముంగీస మీద ఎత్తేసింది. అది చనిపోయింది. తర్వాత ఇంట్లో పరిగెత్తి చూస్తే పిల్లడు మంచిగా ఆడుకుంటున్నాడు. అటు పక్కకు చూస్తే నాగసర్పం, నాగపాం 3 ముక్కలైంది. ఎప్పుడు తెలిసింది? రక్తం చూడగానే నా కొడుకు చంపింది. మీకు తెలుసో తెలియదు, 99% మీకు కంటికి కనిపించిన దాన్ని బట్టి, చెవికి వినిపించిన దాన్ని బట్టి రాంగ్ నిర్ణయాలు తీసుకొని ఈరోజు మన జీవితాలలో చీకటి నింపుకుంటున్నాం, నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తున్నాం. ఒక్క నిమిషం అంతే ఏమైంది? నేను నోటికైతే బ్లడ్ ఉంది, రక్తం ఉంది, ఏం జరిగిందో లోపలికి పోయి చూస్తే ఏమైంది? చూడకపోతే గమ్ము పెట్టారు, నా కొడుకు చంపేసినవానే అని ఏమేమి మాట్లాడదో మనకు తెలుసు కదా. మొత్తం అది పోయి చూస్తే పాము 3 ముక్కలైంది. అంటే పాము పిల్లుని చంపడానికి వస్తే పోరాటం చేసి దాన్ని చంపేసి. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటను బట్టి వింటే ఆ మనిషికి అనిపించాడు, వాళ్ళు చెప్పిన మాటలు మీకు గుర్తొచ్చి ఆ మనిషిని అట్లా అంచనా వేసుకుంటారు, ఆ కుటుంబాన్ని అలా అంచనా వేసుకుంటారు. నిజంగా మీకు తెలుసా? నువ్వు చూసావా? వాస్తవం ఏంటో మీకు తెలుసా? తెలియదు. అట్లా వాస్తవాలు తెలియగానే చాలా సంబంధాలు తెగిపోయాయి, చాలా బంధుత్వాలు తెగిపోయాయి, చాలా మంది ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, చాలా మంది సహవాసం నుండి దూరం వెళ్ళిపోయారు. ప్రభుతో కూడా లేదు, ప్రభులో కూడా లేదు. హల్లెలూయా. ఈయన లైఫ్ లో చూసినప్పుడు చేరదీసి చేతునిచ్చి సాక్ష్యం విని మెల్లగా ఏం చేశాడో చూడండి. చదువు చూసే భావన చదవండి. అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి ఆది సంఖ్యలో ఉన్న 12 మంది అపోస్తులు ఉన్నారే, యేసు ప్రభు శిష్యులు, వారి దగ్గరికి తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు మాట్లాడిననియు గట్టిగా చెప్పబడి ప్రభు నామమున మహిమపరచుట. హల్లెలూయా. బర్నబాకు విశ్వాసం కలిగింది పౌలు మీద ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. అదే విశ్వాసంతో అపోస్తుల యొద్దకు తీసుకొని వచ్చి, అయ్యా ఇక్కడ ప్రభు చూశాడు, దేవుడు తనతో మాట్లాడాడు, అక్కడ యేసుని గురించి ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. నిజంగా ప్రభు నమ్ముకున్నోడికి ధైర్యం ఉంటుందండి, పిరికితనం ఉండదు. ఒకవేళ నీకు పిరికితనం ఉందనుకో, నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు, క్రైస్తవుడు కాదు. నిజం అబద్ధం కాదు. పొరపాటున కాలం నీకు వచ్చిందనుకో, రావద్దు, ఒకవేళ వచ్చిందనుకో,
ఫస్ట్ ఏం జరుగుతుంది? ధైర్యం ఉంటుందా? పిరికితనం ఉంటుందా? పిరికితనమే, ధైర్యం ఉంటుందా? మాటలే మన దానికి వస్తే తెలుస్తుంది పరిస్థితి. నువ్వు దేవుని మీద ఆధారపడి వాక్యం చదివితే అప్పుడు ప్రభు నీకు ధైర్యం ఇస్తాడేమో, కానీ భయమే చంపేస్తుంది మనిషిని. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూశాను, ఆయన భూపాలపల్లికి చెందిన ఆయన సినీ డైరెక్టర్ టి ప్రభాకర్ అని. కరోనా రప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే కేటీఆర్కు, కేసీఆర్కు, పెద్ద పెద్ద వాళ్ళకు లెటర్ రాశాడట. ఎందుకంటే చదువుకున్నవాడు కాదు, డాక్టర్ విద్యలో ఉన్నవాడు కాదు. ఎట్లా 4 రోజులలో కరోనాను తగ్గించవచ్చు అని వాళ్ళ అక్క, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కరోనా వస్తే కారులోనే మాస్క్ ధరించకుండా తీసుకొని పోయాడట. 2 రోజులు వారితోనే గడిపాడట, రాలేదట. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడిపాడట. బిత్తిరి సత్య దగ్గరికి కూడా వెళ్ళి ఆయన కరోనా వచ్చినప్పుడు ఆయన షేకాట్ ఇచ్చాడట, హగ్ చేసుకున్నాడు, అయినా రాలేదట. ఇంకొక ఫ్యామిలీ అందరికీ కరోనా వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఉండి మొత్తం మీద టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని వచ్చిందట. ఈయన కరోనా వచ్చిందని భార్యను దూరంగా ఉండడం లేదు, నేను కూడా రప్పించుకుంటా కరోనాని, ఆమె కూడా రప్పించుకున్నాను. కావాలంటే వీడియో మీకు షేర్ చేస్తా, మీరు వినండి. ఇద్దరు కరోనా రప్పించుకొని 4 రోజులలో ఎట్లా విడుదల పొందారు, ఎట్లా దాన్ని జయించారు అనే విషయాన్ని చెప్పారు. హల్లెలూయా. ఒక ప్రముఖమైన సినీ డైరెక్టర్, మన భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి టి ప్రభాకర్ అంటే ఆయన. హల్లెలూయా. అంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి. మనం క్రైస్తవులు, మనం దేనికి భయపడతాం? ధైర్యంగా ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు. ధైర్యంగా బోధిస్తున్నాడట పౌలు. ఆ ధైర్యాన్ని చూసి చెప్పాడు. మనకు పిరికితనం ఎక్కువ, మాట్లాడాలన్న పిరికితనమే, దేవుడి గురించి మాట్లాడాలన్న పిరికితనమే, సంఘం గురించి మాట్లాడాలన్న పిరికితనమే, పరిచయం గురించి మాట్లాడాలన్న పిరికితనమే, సేవకులను అభినందించాలన్న పిరికితనమే, మంచిని ఒప్పుకోవాలన్న పిరికితనమే, ఎదుటి వ్యక్తి చేసిన మంచి విషయాలు మనం గుర్తించి అభినందించాలన్న పిరికితనమే, నేను ఏసే నమ్ముకున్న వ్యక్తిని అని చెప్పాలన్న పిరికితనమే. ధైర్యంగా బోధించాడు. చదువు. అతను యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోతూ ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచూ గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుతూ జరిగించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. పౌలు క్రీస్తులో ప్రోత్సహించబడ్డాడు. ఆమేన్. ప్రోత్సాహం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయుల దగ్గర దొరకలేదు, శిష్యుల దగ్గర దొరకలేదు, బర్నబా దగ్గర దొరికింది ప్రోత్సాహం. ప్రోత్సహించడం మాత్రమే కాకుండా తనకు కలిగిన దర్శనాన్ని, విశ్వాసాన్ని చూసి బర్నబా బలపరచబడ్డాడు. బర్నబా విశ్వాసంలో స్థిరపరచబడి అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసుతో బ్రతుకున్నప్పుడు 12 మంది శిష్యులు, ఆ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు, అపోస్తలుల దగ్గరికి. వారికి సాక్ష్యం ఇచ్చాడు, వారికి విశ్వాసం కలిగింది, వారు ప్రోత్సహించబడ్డారు. ఇటు బర్నబా ప్రోత్సహించబడ్డాడు, ఇటు పౌలు ప్రోత్సహించబడ్డాడు. హల్లెలూయా. అటు అపోస్తలులు ప్రోత్సహించబడ్డారు, ఇటు వాక్యం వింటున్న వాళ్ళు ప్రోత్సహించబడ్డారు. ప్రోత్సహించబడడం మాత్రమే కాకుండా పౌలు క్రీస్తులో స్థిరపరచబడ్డాడు, వాక్యంలో స్థిరపరచబడ్డాడు, దేవునిలో స్థిరపరచబడ్డాడు. అందుకే గ్రీకు భాష మాట్లాడే వారితో దేవుని వాక్యమును ధైర్యంగా బోధిస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కొత్త గొప్ప ధైర్యం చేసి వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి కారణం వేరే ఏం కాదు, ప్రోత్సాహం. క్రీస్తులు స్థిరంగా నిలబడ్డ వారు మాత్రమే ప్రజల ముఖాలు చూడకుండా, ప్రజల నిర్మాణం కొరకు, వాళ్ళు ఇచ్చే చందాల కొరకు, కానుకల కొరకు, దశపాదాల కొరకు, వాళ్ళు ఇచ్చే గిఫ్టులు చూడకుండా దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పాలంటే దానికి ధైర్యం కావాలి. హల్లెలూయా. ఆ ధైర్యం పౌరులు ఫెలోషిప్ లో జరిగేది ప్రోత్సాహము, ఆదరణ, స్థిరపరచబడడం. ఇప్పుడు ఎట్లా జరిగింది? ఒకరికొకరికి ఎంత ప్రోత్సాహం, ఎంత కమ్యూనికేషన్, ఎంత కోఆపరేషన్, ఎంత కోఆర్డినేషన్. హల్లెలూయా. మనం ఒక పని చెప్తే మాటలుగాను, ఒరుగులుగాను, మనసులుగాను వాళ్ళ కార్యం చేద్దామంటే ఒకరు ముందుకు రారు.
హల్లెలూయా. ఈ స్థలం మనం తీసుకోవాలి. ఎంతమంది లోపల అయినట్టుంది, ఎంతమంది లోపల ఒకసారి ఆలోచించండి. మన ప్రాణమే కాపాడబడింది. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, మన పిల్లల మీద మరణం తొలగిపోయింది. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఒక్క పర్సెంట్ పని చేస్తూ 30 లక్షలు పెట్టి అది సమస్య ఇంకా. హల్లెలూయా. కానీ ఆ ధైర్యం క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది, యేసులో ఉన్న వారికి మాత్రమే. ప్రాణాన్ని లెక్క చేయని మనము డబ్బులు ఎందుకు లెక్క చేస్తాం? అందరి లోపల ఒక కార్యక్రమం ఉన్నదంటే విశ్వాసాలు కుటుంబాలుగా మాట్లాడుకొని నేను ఇంత చేస్తాను, నువ్వు ఇంత చేస్తావు, నేను ఇంత చేస్తాను, నువ్వు ఇంత చేస్తావు, చలో ఆ స్థలం తీసేసుకోవాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఇక్కడ ఉన్న కండిషన్ బట్టి, ఇంకా 4 దినాలు అయితే బిల్డింగ్లు పడ్డాయనుకో, ఆ ఇండ్లు పడ్డాయనుకో, మనం బయటికి వెళ్ళడానికి వాష్రూమ్ కూడా మనకి లేదు. ఆ స్థలంలోనే అందిస్తుంది. రోజు కన్నీటి ప్రార్థన, చరణం దేవుడు తీసుకురావాలి. ప్రతి విశ్వాస కుటుంబంలో, ప్రతి భార్య భర్తలలో, ప్రతి కుటుంబ సభ్యులలో. మీకు తెలుసు కదా, ఇండివిజువల్గా, పర్సనల్గా, వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని నేను నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా పిల్లలు, నా కుటుంబానికి, నా ఇంట్లో సమస్య ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను సేవకుడు కానీ ఎవరిని నేను ఇవ్వగలను. కానీ దేవుడి కొరకు, మందిరం కొరకు, పరిచయం కొరకు, మీటింగ్ల కొరకు మన వాళ్ళని, మన సంఘంలో ఉన్న బిడ్డలను అడగదని బయట నుండి ఏ ఒక్కరిని అడగలేదు. ఈ మందిరం నిర్మించబడడానికి 8 సంవత్సరాలు పట్టేది. 8 సంవత్సరాల్లో పూర్తవడానికి లాక్డౌన్ పీరియడ్లో 3 నెలల్లో దీన్ని పూర్తి చేశాను. హల్లెలూయా. నాకు తెలిసిన క్రైస్తవ దగ్గరికి, నాకు తెలిసిన సంఘాల దగ్గరికి వెళ్ళి అడగ తినే వ్యవహారం చేయలేదు. దేవుడి కొరకు, దేవుడి స్థలాల కొరకు కూడా నేను అడగ తినే వ్యవహారం చేయలేదు. సంఘంలో ఉన్న బిడ్డలే చిట్టేసి 50,000 పెట్టి ఇస్తారనుకున్నాను. సంఘంలో ఉన్న బిడ్డలే 100 రూపాయలు వేసుకొని కొన్ని వస్తువులు కొన్నారు. సంఘంలో ఉన్న బిడ్డలే ఆర్డర్ మైక్ సిస్టమ్ ఉన్నారు. సంఘంలో బిడ్డలే బాక్సులు ఉన్నారు. సంఘంలో ఉన్న బిడ్డలే హల్లెలూయా ఈ అవసరం ఉంది, అక్కర ఉందని ప్రేర్ చేయడం చెప్తారు. చెప్పినప్పుడు మీ ఆత్మ ఒకటైతే, మీ మనసు ఒకటైతే, నిజంగా ప్రభు చేత తాకబడిన వ్యక్తులైతే, నిజమైన మారు మనసు పౌరులలో పొందిన వ్యక్తులైతే అన్నింటి పక్కన పెట్టి ప్రభు కొరకు పరిగెత్తుతారు. పరస్పర ప్రోత్సాహము, పరస్పర సహకారము. మన శరీరంలో ఉన్న అవయవాలు పరస్పర సహకారం ఉంది. ప్రతి కీలు చేత అదకబడి అని ఉంటుంది. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక చూడండి, అక్కడ 4వ అధ్యాయం నేను చెప్తాను. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. సహోదరుడును నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును, మీ హృదయంలో అతడు ఆదరించినట్లును, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసియును మీ యొద్దకు పంపుతున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. మీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెట్లో ఉన్న అరిస్తాకును, బర్నబాకు సమీప జ్ఞానేది అయిన మార్కును మీకు వందనంలో చెప్పుతున్నారు. ఈ మార్పు గురించి మీరు ఆజ్ఞను పొందితే ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడలా అతన్ని చేర్చుకోండి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనంలో చెబుతున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వల్ల నాకు ఆదరణ కలుగును. మీలో ఒకరును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తము గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదియ వారి కొరకును, హియోరా ఊరి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ అందరి పేర్లు మెన్షన్ చేయబడ్డాయి.
హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, వీళ్ళు నమ్మకస్తులు, మీ కొరకు పోరాడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, కష్టపడుతున్నారు సువార్త నిమిత్తం. మీరు రోగులు కష్టపడలేక 16వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం మొత్తం అసలు ఎట్లా ఫెలోషిప్లో కలిగిన అనుభవాలను తన పరిచయకు సహకరించిన ఆ విషయాలన్నీ వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. ఒకసారి చదువుదామా? రోగులు కష్టపడలేక 16వ అధ్యాయం చదవండి. కేక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు పీవే, ఆమె మన సహోదరిను పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉండేలా సహాయం చేయాలని ఆమె గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉంటుంది. అంటే పరస్పర సహకారం, ఆదరణ, ప్రోత్సాహం సంఘంలో విశ్వాసులకు పరిశుద్ధులకు ఎలా జరుగుతుందో. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జాతిపడిన వారైన ప్రిస్కిలను అకులకు నా వందనము చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించింది, మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అకుల ప్రిస్కిలు అంటే మీరు భార్యాభర్తలు, ఆ జంట ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. వాళ్ళు నాకు ప్రాణం ఇవ్వడానికి, అంటే ఎట్లా ఒకరి చేత ఒకరికి ప్రోత్సహించబడతారు, ఒకరి విశ్వాసం చేత ఇంకొకరి విశ్వాసం ఎట్లా బలపరచబడుతుంది, విశ్వాసం ఉన్న వాళ్ళు ఇతరులు ఎట్లా ప్రోత్సహిస్తారు, ప్రోత్సహించిన వాళ్ళు ఎలా క్రీస్తును స్థిరపరచబడి ఆయన కొరకు జీవిస్తారో వాళ్ళ లిస్ట్ చెప్తున్నాడు. మీరు ఇంటికి వాళ్ళ చదువుకోండి. 5వ వచనం, ఆసియాలో ఉన్న క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడు ఎఫెనెటుకు వందనములు. ఎవరు చెప్పండి? క్రీస్తుకు ప్రథమ ఫలం అంటే దేవునికి నచ్చిన కుమారుడు అని చెప్తున్నాడు. ఇంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీలైన ఆంద్రోనియకును యునీనకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఈ మాటలు వింటే ఎంత ప్రోత్సాహం, హల్లెలూయా, ఎంత ధైర్యం. నాకంటే గొప్పవారు, వీళ్ళు అపోస్తుల స్థాయిలో ఉన్నవారు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. హల్లెలూయా. అదేవిధంగా ప్రభునందు నాకు ప్రియులకు అంప్రీతులకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడకు ఉర్భాను నాకు నా ప్రియుడకు స్టాకులకు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు. అరిస్టాబులు ఇంటి వారికి వందనములు. నా బంధువులకు ఏరోదీయులకు వందనములు. వాక్యశిష్యు ఇంటి వారికి ప్రభునందున వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడి త్రుఫోసాకును వందనములు. ప్రియురాలకు పెర్పినకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అన్సుత్రుకును బెగ్లికును ఎర్మికును పత్రుకును ఎర్మాకును వారితో కూడి ఉన్న సహోదరులకు వందనములు. ఫిలోలోగుకు యూలియాకును నెలికును అతని సహోదరిని ఫలోపాకును వారితో ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముందు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. హల్లెలూయా. ఇట్లా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట చూద్దాం. 22వ వచనం చదువుతాం. నా జత పనివాడును తిమోతి నా బంధువులకు లూకియాకును యాసోను పోసిత్రులు అను వారు మీకు వందనములు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. అది 17వ వచనం నుండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలగజేయ వారిని కనిపెట్టి ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తాము కడుపులనే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చలకు మాటలను నిష్కపటులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడి విషయమై నిష్కపటులు ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్త దేవుడు
సాధారణ మీ కాళ్ళ కింద శీఘ్రముగా చేతులుంచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పబడి ఫెలోషిప్ లో జరగాల్సింది ఏంటంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడాలి, ప్రోత్సహించబడాలి, స్థిరపరచబడాలి. ఈ కార్యాలు మన ద్వారా జరుగుతున్నాయా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. నేను నా కుటుంబం అయితే చాలా కుటుంబాల ద్వారా, సంఘాల ద్వారా, విశ్వాసాల ద్వారా ప్రోత్సహించబడ్డాం, ఆదరించబడ్డాం, స్థిరపరచబడ్డాం, బలపరచబడ్డాం. నేటికి క్రీస్తులో స్థిరంగా నిలబడి అన్ని సమయాలలో ఆయన కొరకు మేము పరిచయం చేస్తున్నామంటే కొంతమందిని దేవుడు మాకు ఇచ్చాడు. మమ్మల్ని ప్రోత్సహించేవాడిని, మమ్మల్ని ఆదరించేవాడిని, మా దర్శనాన్ని పంచుకునేవాడిని, మా భారాన్ని పంచుకునేవాడిని, మా బాధ్యతను పంచుకునేవాడిని. హల్లెలూయా. అలాంటి వ్యక్తులను సంఘములో నుండి దేవుడు లేపినందుకు నేను ప్రభువు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సహవాసంలో ఆదరణ దొరకాలి, ప్రోత్సాహం దొరకాలి, క్రీస్తులో స్థిరపరచబడాలి. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా రక్షించబడిన పరిశుద్ధుల ద్వారా ఈ ఆదరణ, ఈ ప్రోత్సాహం దొరుకుతుందా? కొంతమంది ప్రోత్సహించరు. నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఒక మాట అంటే ఆ రోజు వాళ్ళు గుడికి రాదు. పనులు చేసి పరిచయం మోసి బాధ్యతలు వహించేవాడిని చాలా మంది ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? కుళ్ళు, కోపం. వాళ్ళు చేయరు, చేస్తున్నారు చేయలేరు. హల్లెలూయా. వాళ్ళు కష్టపడరు. వాళ్ళు ప్రార్థించరు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు పరిగెత్తే వాళ్ళని ప్రోత్సహించరు. వాళ్ళకి ఏమైనా మాటలు అనడమే తెలుసు. ఆ మాట ఈ మాట అంటే ఆ మాట ఈ మాట వాళ్ళ దగ్గర మొదలు. ఇక ఆ రోజు వాళ్ళు ముట్టుకోరు, పని చేయరు, సువార్త చెప్పరు, మందిరాలు. ఎందుకు? 10 మంది ఇలా అన్నారంట. వాళ్ళు విశ్వాసులు కాదు, పిశాచులు. విశ్వాస అయితే బర్నబాలాగా దగ్గరికి చేరదీస్తారు. విశ్వాసులు అయితే అపోస్తలులకు పరిచయం చేస్తారు. విశ్వాసులు అయితే దేవుల్లో స్థిరపరచబడి ఇతరులను ప్రోత్సహిస్తారు, ఇతరులను బలపరుస్తారు, ఇతరులను ఆదరిస్తారు. నీ విశ్వాసాన్ని చూసినప్పుడు, నీ భక్తి చూసినప్పుడు, నీ ప్రేమ చూసినప్పుడు ఇతరులు ప్రోత్సహించబడాలి. హల్లెలూయా. తమ్ముడు భరతుని బట్టి నేను చాలా ప్రోత్సహించబడ్డాను. కారణం ఏంటంటే అతనిలో ఒక యూనివర్సల్ థాట్, అంటే ఒక యూనిట్ ఏంటంటే నీ మందిరమా, నా మందిరమా, వేరే సహవాస మందిరమా కాదు, అది దేవుని మందిరం అయితే చాలు. దాని కొరకు ఎవరో చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు కాకుండా దాని కొరకు చేయాల్సిన పనులు చేయడం కొరకు డే నైట్ ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. మామూలుగా ప్రయాసపడలేదు. నేను ఆయనకేం జీతమేమి ఇవ్వను, జస్ట్ పాకెట్ మనీ మాత్రమే ఇస్తాను. హల్లెలూయా. 2017 సంవత్సరం నవంబర్ మాసంలో మా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. తను వచ్చిన దగ్గర నుండి సంఘంలో ఎన్నో మార్పులు జరిగాయి. హల్లెలూయా. పిల్లలు, యూత్ అంతా ఒక తాటి మీదకి రాగలిగారు. కానీ చేస్తున్నప్పుడు ఎవరైనా జైన్ అయ్యి అభినందించిన వాళ్ళు ఉన్నారో నాకైతే డౌటే. ఈ కర్ణాపురాన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనే ఆలోచన అంటే మీకు వచ్చింది అనుకో, మీ మైండ్లో భావదారిద్రంలో ఉన్నాం. ఎన్ని పనులు జరిగాయి. ఇది రూపం కావడం, తన ప్రయాసం, తన కూడా తనతో పాటు సంఘం, విశ్వాసం అందరికంటే ఎక్కువగా డే నైట్ ప్రయాసపడ్డాడు. ఎవరి కొరకు? యోహాను పాస్టర్ చర్చను చేయలేదండి. హల్లెలూయా. యోహాను పాస్టర్ చేయలేదు. ఇది యేసయ్య మందిరం, ఇది యేసయ్య పరిచర్య. హల్లెలూయా. ఇక్కడే కాదు, ధర్మశాల, అటు ఏ పనులున్నా దేవుని పనులు అంటే 2 గంటల రాత్రి వచ్చి సేవ కొరకు, 3 గంటలకు రమ్మంటే 3 గంటలకు వచ్చి, 1 గంటలకు మనం బయలుదేరాలంటే ఆ రోజు నిద్రపోకపోయేది. అతని లోపల అంకిత భావం, త్యాగపూరితమైన మైండ్ నా మనసును కట్టిపడేసి. నేను పబ్లిక్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పకపోతే నేను అబద్ధికున్నాను. కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి, ప్రేమించే వాళ్ళని గుర్తించాలి,
ఎవరి ద్వారా ప్రోత్సహించబడ్డారు, ఎలా ప్రోత్సహించారు. జనంలో కూడా పరిచయం చేసిందండి. ఫుల్ ఫీవర్. వేరే హైదరాబాద్కి వెళ్ళాలి, రావాలతో నాకు వచ్చేసాను. కొంతమందికి మీరు నమ్మకపోండి, సంఘంలో చాలా మందికి బాధ్యత పట్టింపు ఉండదు. ఇది నాదా, ఇది యోహాన్ పాస్టర్ది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విశ్వాసమే కాదు. ఈ పరిచయం నాదా, యోహాన్ పాస్టర్ కాదండి. జస్ట్ ఇక్కడ దేవుడు నిలబెట్టాడు, రేపు ఇంకెవరినైనా నిలబెట్టవచ్చు. హల్లెలూయా. సంఘము దేవుంది, పరిచర్య దేవుంది, మందిరము దేవుంది, మీకు దేవుడి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా మా కొరకు, మా పిల్లల కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ఎన్ని రకాల పరిచయం. ఎప్పుడు కూడా నేను తమ్ముని డ్రైవర్గా నేను చూడలేదండి. ఎప్పుడు కూడా తమ్ముని డ్రైవర్, ఫ్యామిలీ మెంబర్ కాదు, మా ఫ్యామిలీ మెంబర్ కాదు. నాతో పాటు చేసుకుని పక్కన కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టి మామూలు విషయం కదా. ఏ పాస్టర్లు లేదు, ఎక్కడ కలగదు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిని, వృత్తిని బట్టి వేరు. అది డ్రైవర్ అంటే తక్కువనండి, నా ప్రాణాల చేతులు ఉంటాయి. మామూలు విషయమా? డ్రైవర్ అంటే చీప్గా తినేస్తారు. మీ అందరికీ తెలుసు ఎంత ప్రయాసపడుతూ ఎంత కష్టపడుతున్నాడు. ఎప్పుడన్నా అభినందించాను, అభినందించు. కొంతమంది కోపంలో రావచ్చు. ఏం చేస్తున్నాడు? సహవాసంలో ప్రోత్సాహం దొరకాలి, ఆదరణ దొరకాలి. హల్లెలూయా. అలాగని నేను మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను మనసులో పెట్టుకొని రాంగ్ రూట్లో వెళ్ళకండి. వివేకం ఉన్న ప్రతి వ్యక్తి అందులో ఉన్న మాటలు గ్రహిస్తాడు. మననెందుకు చేద్దాం, మననెందుకు ఏడుగా ముందుకెళ్ళాం, మననెందుకు ఆయన రాజ్యస్థాపనలో పరిగెత్తాం. ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉన్నాయి, అన్నీ నువ్వు నిర్వర్తిస్తావు. మరి మందిరంలో ఒక సభ్యుడు కదా, సంఘంలో నీ కుటుంబం ఒక భాగస్తుంది కదా. మరి నువ్వెందుకు ఆదివారమే గుడికి వచ్చి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? బాధ్యతలు భరించవా? నువ్వు చేయకూడదా? నువ్వు రాకూడదా? ఆలోచించు ఒకసారి. ఇలాంటి వాళ్ళు చాలా మంది సంఘంలో ఉన్నారు. కుటుంబాలు ఉన్నాయి. మీ ప్రోత్సాహం వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. నా మనసులో ఉండే ఒక మేత ఏదైతే బాధ కలిగిస్తుందో, ఏదైతే ఆలోచిస్తే బాధ వస్తుందో, ఏది ఆలోచిస్తే ఇబ్బంది అనిపిస్తుందో అవి నేను ఆలోచించను. ఏ గుర్తు చేసుకుంటే ప్రోత్సాహం వస్తుందో, ఏ గుర్తు చేసుకుంటే ఆనందం అనిపిస్తుందో, ఏ గుర్తు చేసుకుంటే నా ఉత్సాహం 1000 రెట్లు పెరుగుతుందో, ఏ గుర్తు చేసుకుంటే నాకు నెమ్మది ఉంటుందో, ఏమి గుర్తు చేసుకుంటే నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను అవి నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీలో చాలా మంది బాధ కలిగించేదాన్ని ముందేసుకుంటారు. ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు దానికి బారిసం. అది నీ మంచి మనసును చంపేస్తుంది, నీ మంచి ఆలోచన చంపేస్తుంది, నీ మంచి వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. నీ చేతులాడో కాలాడో నీలో ఉన్న ప్రేమ కనుమరుగైపోతుంది, నీలో ఉన్న విశ్వాసం కనుమరుగైపోతుంది. ఒట్టి మనిషిగా మట్టి మనిషిగా ఆఖరిపోతే దయ్యంలాగా మారిపోతావు, భూతంలాగా మారిపోతావు. జిచ్చుకు దిగి ఇక మొత్తం గందరగోళమైన పరిస్థితి. ఎంతమంది పేర్లు చెప్పారు. హల్లెలూయా. ఎన్ని రకాలు. మీ పేరు చెప్పకూడదా? నేను పరిచయంలో మీరు ఉండకూడదా? ఫ్యామిలీలో మీరు ఉండకూడదా? ఈరోజు సవాల్గా తీసుకోండి. ఇంచుమించు 150 కుటుంబాలున్నాయి. అందరూ కలిస్తే ఇక్కడ మందిర స్థలం రాదా? నా కూతురు వివాహం కొరకు అడగట్లేదే. నాకు సొంత ఇల్లు లేదు. దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి మేమంతా ధనవంతులుగా. నాకు ఇల్లు అడుగు చాలా తప్ప ఊళ్ళో ఇంకేం లేదు. ఒక 20 గుంటల పొలం ఉంది అంతే. హల్లెలూయా. నా కొరకు పైసా పోగేసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచన లేదు. నా ప్రతి కదలిక తమ్ముడికి తెలుసు, ప్రతి అకౌంట్ నెంబర్ తనకు తెలుసు, ప్రతి ATM కార్డు నెంబర్ కూడా తనకు తెలుసు. ప్రతి తనకే ఇచ్చి, ఎందుకంటే దాపరికం అనేది లేదు. నేనేం చేసి ఇంకొక వ్యక్తికి తెలుసున్నా అన్నీ అలాగ చేస్తూ ముందుకెళ్తున్నందుకు ఆయన పని తప్ప వేరే ఆలోచన లేదు. నా హృదయం ఈ మందిరం కొరకు, ఈ పక్క స్థలం కొరకు ఇస్తుంది. రోజుతో పౌరుషంతో ప్రోత్సహించబడి, దీవించబడి, బలపరచబడి, శక్తి వంచన లేకుండా మనం చేయాలి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి సహోదరి సహోదరుడా. ఈరోజు పౌలు గుర్తు చేసుకున్నట్టు నేను చాలా మందిని నేను రక్షించబడిన దగ్గర నుండి ఈరోజు ప్రాణంతో ఉండి ఆనందంగా సంతోషంగా ఉండి
దీని వెనుక చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఒక్కరిద్దరని చెప్పలేము, చాలా మంది ఉన్నారు. మన సోదరుడు ఆమె అంటే నాకు గుర్తొచ్చింది, అలెక్స్ను వేణు. వీళ్ళిద్దరూ నేను పరిచయం పోతే వారం రోజుల వరకు ఇంటికి రాకపోయేది. చిన్న చిన్న పిల్లలు. తర్వాత ఏసరన్న మన వాళ్ళ మమ్మీ శారవ కంగవ మంచి ఇంట్లో ఉండేది. హల్లెలూయా. ఎప్పుడో వచ్చేది, 1 వీక్ ఒకసారి వచ్చేది, 3 రోజులు పోయేది, 4 రోజులు పోయేది. అంటే ఒక ధైర్యం. ఇక్కడికి 2000 సంవత్సరంలో వచ్చాను, ఇక్కడికి 2000లో వచ్చాను ఇక్కడికి. ఇన్సురెన్స్ 21 సంవత్సరం. మణికొండ సంఘంలో బిడ్డలు కానీ, కుటుంబాలు కానీ, గృహాలు కానీ, వాళ్ళు చూపించిన ప్రేమ ఇంత అంతా కాదు. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే నిజంగా మణికొండ సంఘ బిడ్డలు వాళ్ళ ప్రోత్సాహం. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నేను చాలా ప్రోత్సహించబడ్డాను, చాలా ఆదరించబడ్డాను. ప్రతి విషయం ఏకీభవించాను. ప్రోత్సాహం ఎక్కడ చూస్తుంది? విశ్వాసం ఉంటేనే ఇతరులను ప్రోత్సహిస్తాం, విశ్వాసం ఉంటేనే ఇతరులను ఆదరిస్తాం, విశ్వాసం ఉంటేనే ఇతరులను క్రీస్తులో స్థిరపరుస్తాం. అది బర్నబా ఉంది, పౌలును చేరదీశారు. అలా నన్ను చేరదీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము మణికొండలో ఎక్కువ ఎవరింట్లో భోజనం చేశామంటే ఏసరన్న బ్రదర్, కామన్ సిస్టర్. వాళ్ళు మాకు సపరేట్ ఒక రూమ్ ఇచ్చేది. ఉదయం 8 గంటలకు పోయినా ఫస్ట్ అన్నం పెట్టేది. అన్నం తినంది బయటికి రానికపోయింది. అబద్ధం చెప్పట్లేదు. ధర్మశాస్త్రం వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ ఇంట్లో తిన్నట్టుగా ఏ ఇంట్లో తినలేదు. తిన్నాం కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ. నేను మాట్లాడే మాటలు అబద్ధం చేసుకోవద్దు. రోషం పౌరుతం చేసుకొని పరిచయంలో నేను ముందుకెళ్ళాలి, దేవుని సేవలో నేను ముందుకెళ్ళాలి, మందిరంలో ఏ అవసరం ఉంది, ఏ అక్కర ఉంది, నేను విశ్వాసంతో నింపబడి ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఇలాంటి పౌరుషం రావాలి. హల్లెలూయా. ఉల్టా పౌరుషం రావద్దు. దేవుడు నీకు స్కిల్స్ ఇచ్చాడు, దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆలోచనలు ఇచ్చాడు. ఆ ఆలోచనలు సేవకులతో పంచుకో, సంఘకులతో పంచుకో. పరిచయం ఎట్లా అభివృద్ధి చేద్దాం, సంఘ సహవాసాలు ఎట్లా ముందుకెళ్దాం. ఇక్కడ మందిరం ఉంది, మీకు ఆయమన్నాడు లండన్కి వెళ్ళినంత దూరం, పెద్ద కిలోమీటర్ దూరం కూడా కాదు. ప్రతిరోజు సాయంకాలం సంఘంలో ఉన్న బ్రదర్స్ అందరూ ఈ మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని మందిరం గురించి మాట్లాడుకొని పరిచయం ఎట్లా ముందుకు నడిపిద్దాం, సేవలను ముందుకు నడిపిద్దాం, పాస్టర్ గారికి ఎట్లా సహకారంగా ఉందాం. ఆయన గుణం తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు, ఆయన పడ్డ కష్టాలు తెలుసు, ఆయనకు వచ్చిన అవమానాలు తెలుసు. ఆడపిల్లలతో పరిచయంలో ముందుకెళ్తున్నాడు. మనము మన కుటుంబాల్లో ఆయనకి ఎలా దీవెనకరంగా ఉందాం, ఎలా మందిరానికి ఆశీర్వాదకరంగా ఉందాం. మీరు కలుసుకుంటే కదండి, ఫెలోషిప్లోకి వస్తే కదా. వారంలో 2 సార్లు ఈవినింగ్ ఈ మందిరానికి రండి. ఇంత చక్కటి మందిరాన్ని వదిలి నువ్వు ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు? అదే టీవీ ముందు కూర్చుంటావు, అదే ఛానల్ చూస్తావు, అదే సెల్ ఫోన్ పట్టుకుంటావు. ఇంత సుందరమైన మందిరం ఉంది. అందరు కలిసి బ్రదర్స్ కలిసి మాట్లాడుకోండి. వారంలో 2 ఈవినింగ్స్ మనం వెళ్దాం, పాటలు పాడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిచయం ఎట్లా ఎదిగించేయాలి, పరిచయం ఎట్లా ముందుకెళ్దాం, సేవకులకు ఎట్లా ఇచ్చేద్దాం. డ్రమ్ము నేనే కొడుకున్నాను, నా దౌర్భాగ్యం, నా దరిద్రం. హల్లెలూయా. అంటే మీకు కోపం వస్తుంది, కానీ ఎంత పిచ్చి మెంటాలిటీ అండి. ఇది ఉపయోగించదు. నా దేవునికి, నా సంఘానికి, నా సేవకులకు నేను ప్రోత్సాహకరంగా ఉండాలి. మనం గుర్తొస్తే ఏడుపు రావద్దండి. మీరు గుర్తొస్తే నాకు, మీ క్రియలు గుర్తొస్తే నాకు దుఃఖం రావద్దు. మార్గం ఫెలోషిప్ యొక్క ఉద్దేశం అదే. హల్లెలూయా.